ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భగత్ సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. యెషయా గ్రంథము 42:1. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మ ఏ విధముగా పనిచేసినో చూచెదము. లూకా సువార్త 1:34-35 ప్రభు పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించినని చూచుచున్నాము. అదే విధముగా మనము కూడా ఏ మానవ ప్రయత్నముతో కాక పరిశుద్ధాత్మ సహాయం చేతిని మారు మనసు పొందుచున్నాము. మత్తయి సువార్త 3:16 బాప్తిస్మం తరువాత పరిశుద్ధాత్మ ప్రభు పైకి దిగి వచ్చుట చూచుచున్నాము. ప్రభు యొక్క బాప్తిస్మము ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములను సూచించుచున్నది. మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడవలననుచు ఆయన మరణము భూస్థాపన పునరుద్ధానములో ఐక్యపరచుకునవలెను. లూకా సువార్త 4:1 ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యంలోనికి నడిపించబడుట చూచుచున్నాము. ప్రభు శోధింపబడక మునుపు పరిశుద్ధాత్మ ఆయనను సిద్ధపరిచెను. మనలను కూడా అదే విధముగా శ్రమలను ఎదుర్కొనుటకై ప్రభు ఆత్మ సిద్ధపరచును. యెషయా గ్రంథము 61:1 ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడుట చూచుచున్నాము. ప్రభు తన పని నెరవేర్చుట కొరకై ఆయనకు అవసరమైన జ్ఞాన వివేకములు గల ఆత్మ ఇవ్వబడెను కనుక ఆయన అధికారముతో మాట్లాడెను. మత్తయి సువార్త 7:29. ఆయన జ్ఞానమును చూచి అనేకులు ఆశ్చర్యపడిరి. అవసరమైన సమయములో అటువంటి జ్ఞానము ప్రభు మనకు కూడా అనుగ్రహించును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.